తెలంగాణ వ్యాప్తంగా గ్రామ పంచాయతీల సర్పంచ్ ఎలక్షన్స్‌ల హడావిడి మొదలైంది. దాంట్లో భాగంగా మనం గ్రామ పంచాయతీల ఎలక్షన్ ఎలా జరుగుతున్నాయి, ప్రజలు ఎట్లా తమ సమస్యలు తెలుపుతున్నారని తెలుసుకోవడానికి ఈరోజు మనం రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండల్ కనకమామిడి గ్రామంలో ఉన్నాము. మనతో ఉన్నారు సర్పంచ్ అభ్యర్థి దివ్య మురళీరెడ్డి గారు. ఈ గ్రామానికి సంబంధించి వీళ్ళు ప్రచారంలో ఎలా ముందుకెళ్తున్నారు, వీళ్ళు ప్రచారానికి వెళ్ళే సందర్భంలో జనాల నుంచి ఎలాంటి సమస్యలు ఎదురవుతున్నాయి, అంటే ఎలా వాళ్ళ సమస్యలు ఎలా వీళ్ళకు తెలుపుతున్నారు, దీని తర్వాత వీళ్ళు సర్పంచ్ ఎలక్షన్లో గెలిచిన తర్వాత ఆ సమస్యలను వీళ్ళు ఎట్లా నెరవేరుస్తారు, ఎలాంటి హామీలు ఇస్తున్నారు, ఇంకా కొన్ని గ్రామంలో సర్పంచ్ అభ్యర్థులు ఒక సొంత మేనిఫెస్టో తయారు చేసి ఆ గ్రామ ప్రజల్ని తన సొంత కుటుంబ సభ్యులకు చూసుకొని వాళ్ళ సమస్యలను తీర్చడానికి ఒక మంచి ఆలోచనతో ముందుకెళ్తున్నారు. ఈరోజు మనతో ఉన్నారు దివ్య మురళిరెడ్డి గారు. ఒక్కసారి తెలుసుకొని వాళ్ళు ముందుకు ఎలా వెళ్తున్నారు, ఎలా ప్రచారం నిర్వహిస్తున్నారు తెలుసుకుందాం. అక్క నమస్తే. మా V5 ఛానల్కి మీ ఇంట్రడక్షన్. నమస్తే, నేను దివ్య మురళీధర్ రెడ్డిని. కనకమామిడి గ్రామం మొయినాబాద్ మండలం నుంచి నేను సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. ఓకే, మీరు ప్రచారంలో భాగంగా మీ కనకమామిడి గ్రామంలో వెళ్తున్న సందర్భంలో జనాలు మిమ్మల్ని ఎట్లా ఆదరిస్తున్నారు, అంటే ఎట్లా రియాక్ట్ అవుతున్నారు జనాలు? ఇప్పుడు రెస్పాన్స్ అనేది బాగుంది. ఇంకా రెస్పాన్స్ అనేది బాగుంది. ఓకే, దీంట్లో రెస్పాన్స్తో పాటు మీరు ప్రచారానికి వెళ్ళిన మూమెంట్లో మాకు ఓటేయండి, మాకు గెలిపించండి అని చెప్తున్నప్పుడు ఇంకా ఏమైనా సమస్యలు మీరు ఐడెంటిఫై చేశారా, లేదా సమస్యలు ఏదైనా ప్రజలు మీకు చెప్తున్నారా, మా గల్లీలో ఈ ప్రాబ్లం ఉంది, ఇంకా ఇట్లాంటివి ఏమైనా చెప్పారా? చెప్తున్నారు. రోడ్స్, కొంతమందికి స్తంభాలు తీయడము, కొంతమందికి ఏమో కరెంట్, ఇంకా అదే లైట్స్, కొంతమంది పెన్షన్స్, వృద్ధులకి పెన్షన్స్, ఇంకా రేషన్ కార్డ్స్, కొంతమందికి ఇల్లులు ఉండవు. అట్లాంటి సమస్యలు చాలా ఉన్నాయి. మీ కనకమామిడి గ్రామ పంచాయతీకి సంబంధించి మీరు ఈ గ్రామ పంచాయతీ సర్పంచ్గా గెలుపొందితే ఒక ప్రత్యేకమైన ఒక కొత్త మేనిఫెస్టో మీ గ్రామ ప్రజల కోసం రూపొందించారని మేము విన్నాం. ఒక్కసారి గ్రామ ప్రజలకి అలాగే మన V5 ప్రేక్షకులకు అర్థమయ్యేటట్టు మీ మేనిఫెస్టో ఏముందో ఒకసారి చెప్పండి. గ్రామ ప్రజలకి మీరు ఏం చేయాలనుకుంటున్నారో ఒకసారి చెప్పండి. పెళ్ళి జరిగే ప్రతి ఆడబిడ్డకి 25,000 రూపాయల ఆర్థిక సహాయం చేస్తాము. గర్భిణీ స్త్రీలకి 10,000 రూపాయల ఆర్థిక సహాయం. మురుగునీరు వాగు దాన్ని సుందరీకరణ చేస్తాము. విద్యార్థులకి ఆర్థిక సహాయం, స్కూల్ కిట్స్, ఇంకోటి అట్లా చేస్తాము. విద్యుత్ దీపాలు, సీసీ కెమెరాలు నిరంతరం పనిచేసేలా చేస్తాము. ప్రమాదవశాత్తు ఎవరైనా మరణిస్తే వాళ్ళకి 20,000 రూపాయల ఆర్థిక సహాయం చేస్తాము. కనకమామిడి గ్రామానికి సంబంధించి ఎన్నికల్లో ఇంకా మీతో పాటు మిగతా అభ్యర్థులు కూడా సర్పంచ్గా పోటీ చేస్తున్నారు. మీ గ్రామ ఓటర్లు మీకు కాకుండా మిగతా వారి కాకుండా మీకే ఎందుకు ఓటేయాలి, ఒక్కసారి అర్థమయ్యేటట్టు మీ గ్రామ ఓటర్లకు కనకమామిడి ప్రజలకు ఒక్కసారి మీరు రిక్వెస్ట్ చేయండి, మిమ్మల్ని గెలిపించాలని ఒక్కసారి అడగండి. కనకమామిడి గ్రామ ప్రజలందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు. ప్రతి ఒక్కరూ ఓటేసి నన్ను గెలిపించాలని అనుకుంటున్నాను. నా సొంత కుటుంబంలాగా అందరినీ చూసుకుంటాను. ఎలాంటి సమస్యలున్నా చూసుకుంటానని హామీ ఇస్తున్నాను. మీ ఓటు మీ హక్కు, మీ క్షేమం నా బాధ్యత. ఒక ఆశతో రావట్లేదు, ఒక ఆశయంతో వస్తున్నా. ఉంగరం గుర్తుకి ఓటేసి సర్పంచ్గా నన్ను, నా వార్డు మెంబర్స్ని గెలిపించాలని కోరుకుంటున్నాను. ఇది ఇక్కడ కనకమామిడి గ్రామ పంచాయతీకి సంబంధించి మనతో ఉన్నారు గ్రామ సర్పంచ్ అభ్యర్థి గారు అంతిరెడ్డి గారి దివ్య మురళీధర్ రెడ్డి. ఈ గ్రామానికి సంబంధించి వీళ్ళు సర్పంచ్గా పోటీలో ఉంటున్నారు. మనం ఎక్కడ చూడని విధంగా ఈ గ్రామానికి సంబంధించి వీళ్ళు ప్రత్యేకంగా గ్రామ ప్రజల కోసం కొన్ని స్కీమ్స్, కొన్ని హామీలు, ఒక మేనిఫెస్టో తయారు చేశారు. గర్భిణీ స్త్రీలకు, అలాగే చదువుకునే పిల్లలకి, అలాగే కొత్తగా పెళ్ళైన వాళ్ళకి, అలాగే ఎమర్జెన్సీలో ఏదైనా ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఎన్నో వీళ్ళు ఒక సొంత మేనిఫెస్టో తయారు చేశారు. మీరు మమ్మల్ని ఆదరించి గెలిపించండి, మిమ్మల్ని నా సొంత కుటుంబ సభ్యుల్లాగా చూసుకుంటానని మనతో అంటున్నారు. కెమెరామెన్ స్వామితో సాయిరాజ్, కనకమామిడి, మొయినాబాద్. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా పంచాయతీ ఎలక్షన్స్ ఎలా జరుగుతున్నాయి, సర్పంచ్ అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో ఎలా ముందుకు వెళ్తున్నారు తెలుసుకోవడానికి ఈరోజు మనం రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండల్ కనకమామిడి గ్రామంలో ఉన్నాము. మనతో ఉన్నారు ఈ గ్రామంలో పోటీ చేస్తున్న దివ్య మురళీధర్ రెడ్డి గారు. ఈ గ్రామంలో వాళ్ళు ఎలా ప్రచారానికి వెళ్తున్నారు, వాళ్ళ తరపున ఉన్న వార్డ్ మెంబర్స్, నాయకులు కొంతమందితో మాట్లాడి తెలుసుకుందాం. అన్న నమస్తే. నమస్కారం అండి.
ఎట్లా ఉంది మీ గ్రామంలో ఎన్నికల ప్రచారం? జనాలు ఎట్లా రెస్పాండ్ అవుతున్నారు? ఈరోజు మా తరపున శ్రీ దివ్యా మురళీధర్ రెడ్డి గారిని కండక్ట్ చేస్తున్నాం. కనకమామిడి గ్రామ పంచాయతీ, అనుబంధ గ్రామ పంచాయతీ, సజ్జనపల్లి అండ్ కనకమామిడి కలిపి ఈరోజు జనాలు చాలా బ్రహ్మాండంగా, ఇక్కడ వచ్చిన వాళ్ళందరినీ మీరందరినీ కూడా ఎంకరేజ్ చేసుకోవచ్చు. చాలా బ్రహ్మాండంగా దివ్యా మురళీధర్ రెడ్డి గారు ప్రజలకు మమేకమై అందరితో తోడ్పాటుగా ఉంటూ ఇంకా ఇంతకన్నా ముందు కూడా వాళ్ళు చాలా పనులు చేస్తున్నారు. ఇప్పుడు వచ్చిన తర్వాత కూడా చాలా పనులు చేయడానికి వెళ్తున్నారు వాళ్ళు. ఎలాంటి పనులు అంటే రోడ్లు కానీ, భవనాలు కానీ, బోర్లు, వాటర్ సప్లై కానీ ఇలాంటివన్నీ వాళ్ళు చేస్తున్నారు. ఇక ముందు కూడా చాలా చేస్తారు. ప్రజలకు నమ్మకమై అందరూ కూడా తండోపతండాలుగా వచ్చి వారికి మద్దతు తెలుపు. ఇప్పుడు నేను మీ కనకమామిడి గ్రామ పంచాయతీకి సంబంధించి నేను ఎక్కడ చూడని విధంగా ఒక సపరేట్ మేనిఫెస్టో జనాల గురించి, మీ గ్రామ ప్రజల గురించి మీరు రూపొందించారని మేము విన్నాం. ఒక్కసారి ఆ మేనిఫెస్టో గురించి అది ఎంతవరకు జనాలకు ఎట్లా రీచ్ అవుతుంది, ఎట్లా చేయాలనుకుంటున్నారు ఒక్కసారి చెప్పండి. ఎస్, ఇది నిజమే. అయితే దివ్యా మురళీధర్ రెడ్డి గారు ముందు చూపుతోని రాబోయే రోజుల్లో గ్రామానికి నా పరంగా ఏదైనా సహాయం కావాలని అనుకున్న తన సొంత ఆలోచనతోని ఒక మేనిఫెస్టో రూపొందించారు. దాంట్లో భాగంగా మొదటగా శ్రీ దివ్య కళ్యాణ లక్ష్మి పథకం అని 25,000 రూపాయలు వాళ్ళు ప్రింట్ అయిన తర్వాత వాళ్ళ కార్డు తీసుకొచ్చి గ్రామ పంచాయతీకి సర్పంచ్ గారి దగ్గరకు వచ్చిన తర్వాత ఆ కార్డు ఇచ్చిన వెంటనే 25,000 రూపాయలు వాళ్ళకి సాయం చేస్తారని దాంట్లో ఫస్ట్గా ఒప్పుకున్నారు వాళ్ళు. అయితే రెండవది, ఏ మనిషి కూడా చనిపోవాలనుకోరు. ప్రమాదవశాత్తు చనిపోతే ఎలాంటి మరణమైనా వాళ్ళు ఇవ్వడానికి 20,000 రూపాయలు ఇవ్వడానికి ముందుకు వస్తున్నారు. మూడొక పథకం, గర్భిణీ స్త్రీలకు 10,000 రూపాయల సాయం. వాళ్ళ సొంత ఆలోచనతో, ఒక ఆడబిడ్డ ఆమె కాబట్టి ఆమె ఆలోచనతో 10,000 రూపాయలు సాయం చేయడానికి వస్తుంది. అలాగే నాలుగవ పథకం వచ్చి గవర్నమెంట్ స్కూల్లో చదివే విద్యార్థులకు స్కూల్ కిట్స్, యూనిఫామ్స్ కానీ, షూస్ కానీ, టైస్ కానీ ఇలాంటి స్పాన్సర్ చేయడానికి ముందుకు వచ్చారు. ఐదవ స్కీమ్, ఊర్లో ఉన్న పెద్ద నాలా ఉంది ఒకటి ఏదైతుందో, నాలాని వెంటనే ప్రక్షాళన చేసేసి సుందరీకరణ చేయడానికి ముందుకు వస్తున్నారు. ఆరవది, వీధి లైట్లు, స్తంభాలు ఎక్స్ట్రా ఎక్కడ పడతాయో అన్నీ కూడా వెంటనే సొల్యూషన్ ఒక సపరేట్ ఒక టీం తయారు చేస్తున్నాం. ఫస్ట్ టైం మేము మా గ్రామ పెద్దలు ఇక్కడ ఉన్న ఇంకా చాలామంది ఉన్నారు, మేమందరం ఆలోచించుకొని ఇలాంటివి చేయాలంటే ఒక సపరేట్ ఒక వాహనం దానికోసం తీసుకొని వాటర్ సప్లైకి ప్లంబర్ ఉంటారు, దాంట్లో ఎలక్ట్రిసిటీకి సంబంధించి ఒక సపరేట్ వాళ్ళు ఉంటారు. ఫోన్ చేసిన వెంటనే వాటర్ ప్రాబ్లం ఉన్నా, ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం ఉన్నా అది వెంటనే తీరిపోవాలి. ఆమెకు ఒక ఫోన్ కాల్లోనే ఇక్కడ వర్క్ కావాలని ఎక్స్ట్రా స్టాఫ్ తీసుకొని, గ్రామ పంచాయతీకి ఎక్స్ట్రా స్టాఫ్ తీసుకొని వర్క్ చేయడానికి ముందరికి పోతున్నాం. ఈ గ్రామానికి సంబంధించి, కనకమామిడి గ్రామ పంచాయతీకి సంబంధించి మేజర్ సమస్య అంటే ప్రధానమైన ముఖ్యమైన సమస్యలు ఏమున్నాయి, వాటిని తీర్చడంలో మీరు ఎట్లా ముందుకెళ్తారు? అవునండి, కనకమామిడిలో చాలా ఉన్నాయి, ఇంకా చాలా చేసేటివి ఉన్నాయి. అయితే మురళీధర్ రెడ్డి గారికి, దివ్యా మురళీధర్ రెడ్డి గారికి మేము చాలా సమస్యలు చెప్పినాం ఆల్రెడీ. చెప్పిన దాని ప్రతి దానిపైన వారు ప్రతి నోట్ చేసుకొని ఏ విధంగా పోతే మనకు సమస్యలు తీరుతాయనే దానిపైన క్షుణ్ణంగా ఆలోచిస్తున్నారు. కనకమామిడికి సంబంధించి ఒకటి వాగు ఉంటుంది, మురికి కాలువ, పీతిరాగు వాగు అని ఉంటుంది. అది మురికి కాలువ, చాలా రోజుల నుంచి దాన్ని ప్రక్షాళన చేద్దామని చూస్తున్నాం. ఈ టర్మ్ రాగానే పైప్ లైన్తో సహా తీసుకుపోయి డ్రైనేజీని దూరంగా వేయాలని, ముఖ్యంగా అది ఒకటి పెద్ద ప్రాబ్లం సొల్యూషన్ అయిపోతుంది. దాని తర్వాత ఊళ్ళోకి వెళ్ళినప్పుడు కొంతమంది మేము ఎంక్వైరీ చేసినప్పుడు, సర్వే చేసినప్పుడు గ్రామ ప్రజలు మీ గ్రామానికి సంబంధించి ఒక వెంకటపూర్ రోడ్డు, ఇంకా సంథింగ్ రోడ్లు చాలా ఇబ్బంది ఉంది, ఊళ్ళోకి వచ్చే రోడ్డు కూడా ఇబ్బంది ఉందంట. దాన్ని సాధించడంలో ఎట్లా ప్రయత్నం చేస్తారు? ఆల్రెడీ రోడ్డు కనకమామిడి టు వెంకటాపూర్ వరకు గత ప్రభుత్వంలో శాంక్షన్ అయిన నిధులు ఉన్నాయి. వాటిని అతి త్వరలో సర్పంచ్ గారు వచ్చిన అతి త్వరలో మేము దాన్ని స్టార్ట్ చేయడానికి ముందరకు పోతున్నాం. ఈ సందర్భంగా, ఈ ప్రత్యేకమైన ఎన్నికల సందర్భంగా మీ టీంకే, మీ ఉంగరం గుర్తుకే ఓటేసి మీకే ఎందుకు ఓటేయాలి? ఇంకా మిగతా 2-3 కూడా పోటీలో ఉన్నారని తెలిసింది. వాళ్ళకు కాకుండా మీకే ఎందుకు ఓటేయాలి? ఒక్కసారి మీ గ్రామ ప్రజలకి, ఓటర్లకు అర్థమయ్యేటట్టు చెప్పండి. మా పైన ఇంకిద్దరులో పడ్డారు. దివ్యా మురళీధర్ రెడ్డి గారు, మాకు అభిషేకంలో ఇంకిద్దరు ఉన్నారు. వాస్తవం మీరు అడిగిన దానికి మాకే ఓటు ఎందుకు వేయాలని మేము అంటున్నామంటే, మాకు ఒక దృఢ సంకల్పం ఉంది. గ్రామాన్ని ఈ విధంగా తీర్చిదిద్దాలని ఒక మేనిఫెస్టో వచ్చాం. గ్రామం, మండల్లో, జిల్లాలో ఆదర్శ గ్రామ పంచాయతీగా చేయాలని మా ఆలోచన ఉంది. ఇక్కడ వచ్చిన క్యాండిడేట్ సంపాదించుకోవడానికి రాలే, ఉన్న దాంట్లో పెట్టడానికి వచ్చింది. ఇంకొక విషయం ఏంటంటే, మా క్యాండిడేట్ మంచి ఎడ్యుకేటెడ్, ఎవరినో తీసుకొని పోయి ముందరుండి అందరితో చేయాల్సిన అవసరం లేదు, తన సొంత నిర్ణయాలతో చేస్తుంది.
ఇక పక్క వాళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు. మా క్యాండిడేట్ గతంలో చాలా వర్క్లు చేసిండు మురళీధర్ రెడ్డి గారు. రాబోయే రోజులు ఇంకా వర్కులు చేస్తాడు. ఇదంతా ప్రజలకు అర్థమైంది. ప్రతి ఒక్కరు డోర్ టు డోర్ మేము క్యాన్వసింగ్ చేసినాం. వాళ్ళందరూ నమ్మిరు కాబట్టే ఈరోజు మమ్మల్ని గెలిపిస్తారని ఆశిస్తున్నా, గెలిపించడానికి ముందుకు వస్తున్నారు వాళ్ళు. అయితే దీనిలో భాగంగా గ్రామంలో ఉన్నట్టు సంఘాలు ఉన్నాయి కొన్ని. ఆ సంఘాలకు సొంత జాగాలు ఉన్నవారు గతంలో సొంత జాగాలు ముందు ఇచ్చిన వాళ్ళే ఆ జాగాలలో కుల సంఘాలు అనుకోండి, గ్రామ సంఘాలు అనుకోండి, అలాంటి సంఘాలు స్టార్ట్ చేసినాం. కొన్ని స్లాబ్ దశకు వచ్చినాయి, కొన్ని కన్స్ట్రక్షన్ దశలో ఉన్నాయి. ఇవన్నీ కూడా కంప్లీట్ చేసి వారికి ఇవ్వాల్సిన బాధ్యత మురళీధర్ ఉంది కాబట్టి అందుకే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఇంత సహాయం చేస్తున్నారు. వారికి తోడ్పాటు చేయాలని అందరూ కూడా వచ్చారు ఇక్కడికి. అలాగే కొన్ని ఏరియాలో వాటర్ ప్రాబ్లం ఉండే, వాటర్ ప్రాబ్లం సొంత నిధులతో బోర్లు వేయించి వాళ్ళకి వాటర్ కూడా ఇస్తున్నాడు. ఇది కూడా దానిలో భాగంగానే ఇచ్చారు, కానీ సపోర్ట్ చేయాలి అందరూ. అయితే ఇన్ని చేసిన అతను మనం భారీ మెజారిటీతో గెలిపిస్తే రానున్న రోజుల్లో ఇంకా చాలా డెవలప్మెంట్ చేస్తారని ఆశిస్తూ భారీ మెజారిటీతో గెలిపించాలని కోరుతున్నాం. అయితే మా సింబల్ వచ్చేసి ఉంగరం గుర్తు వచ్చింది. దయచేసి అందరూ కూడా ప్రజలందరూ కూడా ఉంగరం గుర్తుకు ఓటేసి భారీ మెజారిటీతో. నా పేరు రామరెడ్డి, 6వ వార్డు నెంబర్ని. నా పేరు పొద్దటూరు రామరెడ్డి. యాక్చువల్గా ఏంటంటే ఇంతకుముందు చాలా ఇబ్బందులు ఉండే, బావులకాడికి వెళ్ళడానికి కానీ, ఇక్కడ రోడ్లు కానీ ఏవి బాగలేకుండే. బావులకాడికి వెళ్ళడానికి రోడ్లు చాలా బాగా చేశారు మురళీధర్ గారు. పేదలకు కూడా చాలా సహాయం చేశారు. ఇంతవరకు బాగానే చాలా హెల్పింగ్ గుణం ఉంది అతనికి. అందుకే అతన్ని ఎన్నుకున్నాం, మేము గెలిపించాలని కోరుకుంటున్నాం. మాది కనకమామిడి అనుబంధ గ్రామమైన సజ్జనపల్లి మాది. దివ్య మురళీధర్ రెడ్డి తరఫున మేము సపోర్ట్ చేస్తున్నాము. మాది పొలాల కాడి కోనిక రోడ్లు ఇబ్బంది ఉండే. మేము ఎలక్షన్ స్టార్ట్ కాకముందే మేము అన్నను కలిసినాము, మురళీధర్ రెడ్డిని కలిసినాము. కలిసిన వెంటనే ఆయన మాకు సహకరించిండు, మట్టి పోపించిండు, రోడ్లు చేపించిండు. అందు గురించి ఆయన మేము వెంబడి సపోర్ట్ చేస్తున్నాం, గెలిపిస్తామని మాట ఇచ్చినాం.